ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు కట్టుబడి మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు 26,000 రూపాయలను కనీస వేతనంగా చెల్లించాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు బుధవారం ఉదయం నుండి కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి, బీఆర్ఎస్ అనుబంధ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మురళీధర్రావు కార్మికులకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా హామీని అమలు పరచకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రెండవ పీఆర్సీ ప్రకారం నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ను అమలు చేసే వరకు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్న మాదిరిగా నెలకు 21,000 రూపాయలు చెల్లించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మాట్లాడడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. అదే చొరవతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కార్మికులకు వెన్నంటే ఉండాలని కోరారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము ఇక్కడ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. అదేవిధంగా నిన్న అసెంబ్లీలో మక్కన్ సింగ్ గారు మా కార్మికులను ఉద్దేశించి వారికి జీతాలు పెంచాలని మాట్లాడడం ఏదైతుందో సంతోషకరం. వారికి మా కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు వెంటబడి మరి మా కార్మికుల జీతాలు పెంచే వరకు కూడా మీరు శ్రద్ధ తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడున్న అధికారులకు మరి కనీసం పనిముట్లు కొనియడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను కూడా మరి తాత్సారం చేస్తున్నారు. ఇది వెంటనే ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా మేయర్ గారు కూడా వెంటనే స్పందించి ఈరోజే మరి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా కార్మికులకు రావాల్సిన పెండింగ్ సమస్యలన్నింటినీ రావాలి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంటే మొదలెచ్చినటువంటి హామీ 26,000 వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు వెంటనే చెల్లించే విధంగా మరి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కేటగిరీల వారీగా గత ప్రభుత్వం మరి 11వ పీఆర్సీ ప్రకారం రావాల్సినటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించి ఆ జీతాలను అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఒక్కరోజు నిరసన దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీలు పిలుపుడం జరిగింది. అందులో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో సిఐటి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే రెండవ పీఆర్సీ ప్రకారంగా 26,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఉందో దాన్ని ఇంతవరకు అమలు చేయడం లేదు. అది అమలు చేసేంతవరకు ఏదైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉందో ఆ ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూపాయలు ఇస్తున్నట్టుగా ఈ తెలంగాణలో కూడా 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 11వ పీఆర్సీ ప్రకారంగా 19,000 రూపాయల నుంచి నెలకు 30,040 రూపాయల వరకు ఒక్కొక్కరికి కేటగిరీల వారీగా వేతనాలు నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయట్లేదు కాబట్టి 11వ పీఆర్సీని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి చేస్తున్నాం. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్ని రకాల వేతనాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ వేతనాలు వేటిని కూడా ఈ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, తదితర సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము జాయింట్ యాక్షన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పి, అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంతవరకు వాటి ఊసెత్తలేదు. కాబట్టి వెంటనే
తక్షణమే వాటిని స్పందించి ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో వి నాగమణి, కిషన్ నాయక్, రాధాకృష్ణ, ఈ రాజమల్లు, శేఖర్, సంతోష్, శోభన్, సారయ్య, స్వరూప, సునీత, శారద, రాణి, అంజయ్య, రూప, పద్మ, లత, రాజేందర్, మల్లమ్మ, రవి, చంద్రయ్య, రాజయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.